హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ వ్లాగ్స్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటేనే మనం చాలా రకాల ప్రసాదాలు చేస్తుంటాం కదండి. అందులో భాగంగా ఈరోజు మనం నేతి బొబ్బట్లు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా 1 గ్లాస్ మైదా పిండిని జల్లించుకొని కొంచెం సాల్ట్ అలాగే తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే 1/2 గ్లాస్ బెల్లం వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మైదా పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో శనగపప్పును నీట్గా వాష్ చేసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటలకి పర్ఫెక్ట్గా నానిపోతుందండి. ఇలా నానబెట్టుకున్న పప్పుని ఇలా మనం చేతితో వించామంటే ఈజీగా తునిగిపోతుంది. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకోవాలి. ఇందులోనే చిటికెడంతా పసుపు వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్స్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి పప్పు. ఇప్పుడు 1 కప్ బెల్లాన్ని పాకం తయారు చేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న పప్పును పప్పు గుత్తితో మెత్తగా ఇనుపుకోండి. ఇలా ఇనుపుకున్న పప్పులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం వేసి కలిపేయాలి. స్వీట్ ఎక్కువగా తినేవారైతే బెల్లం ఎక్కువగానే వేసుకోవచ్చండి. ఇలా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి మంచి స్మెల్ అలాగే టేస్ట్ కూడా చాలా ఇస్తుంది కదండి. ఇందులో మీ ఆప్షన్ పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని మనం చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక పాలిథిన్ కవర్ మీద నెయ్యి అప్లై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసిన మైదా పిండి అలాగే శనగపప్పు బెల్లం మిశ్రమాన్ని మధ్యలోకి వేసుకొని పూర్తిగా కవర్ చేసేయండి. ఇలా కవర్ చేసుకున్న దానిని చేతితోనే ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, వీడియోలో చూపించినట్లుగా ఈజీగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇలా కరిగిన తర్వాత బొబ్బట్టు వేసుకొని 2 వైపులా చక్కగా కాల్చుకోండి. అంతేనండి, చాలా సింపుల్ కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. అలాగే శ్రీరామనవమి సందర్భంగా మరిన్ని సబ్స్క్రైబర్స్ రావాలని దీవిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.